శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జాబ్ మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రావడం వల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, వారి సిబ్బంది, పోలీస్ స్టేషన్ ఎస్ఐ వలీబాషా మరియు సిబ్బంది, ఎంఆర్ఓబి హనుమంతు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీ సభ్యులు శేఖరప్ప, రాధిక, వైఎస్ ప్రసాద్, మండల కన్వీనర్ కృష్ణమూర్తి, బాటా నాగరాజు, సింగిల్ విండో డైరెక్టర్ దాదు, శివరుద్రప్ప, జడ్పీటీసీ స్వారక్క, నరసింహమూర్తి, ఫోటో రాయుడు, స్కిల్ డెవలప్మెంట్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ ప్రతినిధులు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, వెలుగు సంఘం ఏపీఎం ముచ్చాలప్పతో పాటు విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి నిర్మాత, భవిష్యత్ తరాల నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలను ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అమరాపురం మండల కేంద్రంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, దాదాపు 10 కంపెనీల వాళ్ళు 1000 మందిని ఉద్యోగ అవకాశం నియమించేటువంటి కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల్లోని కనీ విని ఎరగని రీతిలో భారతదేశానికి 100 రూపాయలు పెట్టుబడి వస్తే ఇది 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆ విధంగా 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులే కాక 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి బృహత్తమైన కార్యక్రమం బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగుతుందో అటువంటిది మన రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో నారా లోకేష్ గారు అందరూ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి యువకులంతా కూడా చాలా ఆనందంగా ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. జాబ్ మేళా ద్వారా ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు బెంగళూరులో కావచ్చు, కియాలో, పెనగొండలో కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో కూడా కావచ్చు, అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మంచి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.